పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలకు తెరలేపింది కూటమి సర్కార్. పారదర్శకంగా బదిలీలు చేపడుతున్నామని చెప్పి చనిపోయిన వారిని కూడా బదిలీ చేసింది. 2-3 ఏళ్ల క్రితం ఉద్యోగం మానేసిన వాళ్ళను కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ జీవోలో పేర్లు పొందుపరిచింది. నిబంధనలకు విరుద్ధంగా కొంతమందికి పాత సచివాలయంలోనే పోస్టింగ్స్ ఇచ్చారు. చాలామంది దివ్యాంగుల్ని కొండ ప్రాంతాలకు బదిలీ చేశారు. కౌన్సిలింగ్ నిర్వహించకుండా ఏకపక్షంగా బదిలీలు చేశారంటూ శనివారం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడించారు సచివాలయ ఉద్యోగులు. వెంటనే బదిలీలన్నీ రద్దు చేసి పారదర్శకంగా ట్రాన్స్ఫర్స్ చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, ఈ బదిలీల ప్రక్రియ చూసినట్లయితే చనిపోయిన వారి పేర్లు కూడా ట్రాన్స్ఫర్ లిస్టులో ఉన్నట్లుగా, అట్ ద సేమ్ టైం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరినీ కూడా ఏజెన్సీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఎంప్లాయీస్ ఏమంటున్నారు, ఎంప్లాయీస్ యూనియన్స్ ఏమంటున్నాయి? సిద్ధు, పూర్తిగా సచివాలయ ఉద్యోగుల బదిలీలన్నీ కూడా తప్పుల తడకగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా పారదర్శకంగా చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ లిస్టులు చూస్తే, అంటే ప్రొసీడింగ్స్ లిస్టులు, నేను వచ్చిన లిస్టులు చూస్తే కనుక చనిపోయిన వాళ్ళకి కూడా పోస్టింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ప్రభుత్వం చెప్పింది, ఎవరైతే సచివాలయం పాత సచివాలయం ఉందో 5 ఏళ్ళు చేసిన తర్వాత ఆ డివిజన్లోనే వేరే సచివాలయానికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. కానీ దానికి విరుద్ధంగా టీడీపీ ఎమ్మెల్యేలు లేదా టీడీపీ నేతల నుంచి లెటర్లు వస్తే మళ్ళీ పాత సచివాలయం యథావిధిగా వాళ్ళకి కొనసాగిస్తూ నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. పూర్తిగా తప్పులు తడకైతే కనిపిస్తుంది. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో లిస్టు మనం చూసుకుంటే పాత సచివాలయం అవుతున్నాయి, ఆ సచివాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. గతంలో అప్స్కండ్ అయ్యి, అంటే 2-3 ఏళ్ల క్రితం జాబులు మానేసి వెళ్ళిపోయిన లేదా ఇతర పోస్టింగ్స్ వెళ్ళిపోయిన చాలా మంది, ఆ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పోస్టుల్లో కూడా వాళ్ళందరికీ మళ్ళీ సచివాలయాలు కేటాయిస్తూ కూడా జీవోలో విడుదల చేసిన పరిస్థితి కూడా కనిపించింది. దాంతోపాటు ప్రధానంగా విజయవాడ ఉన్న ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతం ఉంది. ఈ కొండ ప్రాంతంలో వికలాంగులు ఉన్నారు, వాళ్ళని కొండ ప్రాంతాల్లో డ్యూటీలు వేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఇవన్నీ కూడా అంటే పూర్తిగా పారదర్శకంగా చేస్తామంటూ ఒక పక్క చెబుతూనే ఆ తప్పులు తడకగా పూర్తిగా రాజకీయ జోక్యంతో సచివాలయ ఉద్యోగుల పోస్టులు బదిలీలు చేశారనేది సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్న పరిస్థితి. మళ్ళీ కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా కలెక్టరేట్లు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలు, అదేవిధంగా ఎస్పీ కార్యాలయాలు అన్ని చోట్ల కూడా సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేశారు. మొత్తం సచివాలయంలో 11 డిపార్ట్మెంట్లు ఉంటే ఈ 11 డిపార్ట్మెంట్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూనే ఉంది. చనిపోయిన వాళ్ళని, అంటే మనం చూసిన లిస్టులో ఏవైతే ఉందో విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఒక పేరే మనం చూసాం. అడ్మిన్లో తెల్ల భాస్కర్ రావు అనే వ్యక్తి, ఆయన చనిపోయాడు. గత నెలలో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ ప్రొసీడింగ్స్ అన్ని జరిగింది. ఆయన్ని, అంటే చనిపోయిన వ్యక్తికి కూడా పోస్టింగ్ ఇచ్చిన పరిస్థితి కొంత అనుమానాలు తావిస్తుంది. మేము పూర్తిగా పారదర్శకంగా చేశాము, కౌన్సిలింగ్ ద్వారా చేశామంటూ అధికారులు ప్రభుత్వం చెప్తున్నట్టు, మరి ఎందుకు ఇటువంటి తప్పులు తడకలు వస్తున్నాయి, చనిపోయిన వ్యక్తికి ఎలా పోస్టింగ్ ఇస్తున్నారంటూ కూడా సచివాలయ ఉద్యోగులు అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి కానీ గ్రామ వార్డు సచివాలయాల డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడ సమాధానాలు రావట్లేదు. 5వ తారీఖుకి, అంటే నిన్నటికి పూర్తి చేస్తామన్నారు, ఇప్పటికొచ్చి అది పూర్తి కాలేదు. పూర్తిగా సచివాలయ ఉద్యోగులంతా కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి. తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతుంది. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధు.